బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ ను 4 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ స్పెషల్ కోర్టు. దీంతో అంబేద్కర్ ను ఇవాళ కస్టడీకి తీసుకోబోతున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. కస్టడీ విచారణలో మరిన్ని ఆస్తులు, బినామీలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు అంబేద్కర్. సెప్టెంబర్ 16న అంబేద్కర్ నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అంబేద్కర్ కు సంబంధించిన ప్లాట్లు, భవనాలు, భూములు గుర్తించారు. ఈ ఆస్తులు బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్నట్టుగా గుర్తించారు. బిరామీ ఇంట్లో 2 కోట్ల రూపాయలు నగదు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 4 రోజుల కస్టడీ విచారణలో ఆస్తుల వివరాలపై ఆరా తీయనున్నారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్, నార్సింగి, మానికొండ ప్రాంతాలలో ఏఈఏడీగా పనిచేశాడు అంబేద్కర్. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు అంబేద్కర్ ను సస్పెండ్ చేశారు. ఇక కస్టడీ విచారణలో మరిన్ని అక్రమాస్తులు, బినామీల వివరాలు బయటపడే అవకాశాలున్నాయి. విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ 4 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ స్పెషల్ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. లైవ్ లో సాగర్. ప్రశ్న 4 రోజుల పాటు ఏసీబీ స్పెషల్ కోర్టు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అంబేద్కర్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మరిన్ని అక్రమాస్తులు, ఎందుకంటే బినామీ ఇళ్లలో 200 కోట్ల రూపాయలకు పైగా 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో మరిన్ని అక్రమాస్తులు ఇంకా ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు ఒక ఏడీ ఇంట్లో, బినామీ ఇంట్లో 2 కోట్ల రూపాయల నగదు లభించిన, ఆయన ఇంట్లలో, కార్యాలయాల్లో, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా ల్యాండ్స్ కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుందో. ఫార్మా రసాయన కంపెనీ కూడా ఆయన పేరుతో ఉన్నట్లుగా కూడా కోట్లాది రూపాయల విలువైన ల్యాండ్, ఇటు వ్యవసాయ భూములు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఆయన బినామీలు ఇంకా, ఎందుకంటే విద్యుత్ శాఖలో మణికొండ ప్రాంతంలోని హైదరాబాద్ అవుట్స్కట్స్లో పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డట్లుగా కూడా గుర్తించారు. అదే ప్రధానంగా ఆయన కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖలోని అధికారులనే బినామీలుగా పెట్టుకున్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇద్దరు ఏడీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. వారి వద్ద కూడా ఈయన బినామీకి సంబంధించినటువంటి నగదు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే ఇంకా బినామీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఇంకా అక్రమాస్తుల విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే 4 రోజుల కస్టడీ అనుమతించిన నేపథ్యంలో కస్టడీ విచారణ మరికొన్ని విషయాలు వెల్లడే అవకాశం ఉంది. ఇటు నల్గొండతో పాటుగా మెదక్, సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే అవుట్స్కట్స్లలో ఆయన కొత్త వెంచర్లు, ఏదైతే జనరల్గా ఏడీగా ఉన్నటువంటి వ్యక్తి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కొత్త వెంచర్లకు, కొత్త లైన్లకు అనుమతులు ఇస్తుంటారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయా వెంచర్ల నుంచి ఫ్లాట్స్లను గిఫ్ట్గా తీసుకోవడం, లంచ రూపంలో తీసుకోవడం, ఇంకో ఫ్లాట్ని 50% డిస్కౌంట్గా తీసుకోవడం, ఈ విధంగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఎందుకంటే కొత్త వెంచర్లలో అనుమతుల నిబంధనలకు మేరకు దానికి సంబంధించినటువంటి విద్యుత్ లైన్లు వేయాలంటే ఖచ్చితంగా ఏడీ అనుమతి ఉండాల్సింది. సో ఈయన పెద్ద ఎత్తున ఆ కాంట్రాక్టులు కూడా తన బినామీ పేర్లతో తీసుకున్నట్లుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అందులో భాగంగానే కింది స్థాయి అధికారులతో పాటుగా ఆయన బంధువులు, ఇంకా మరికొంతమంది బినామీల వద్ద పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో మరి 4 రోజుల కస్టడీలో బినామీలు ఇంకా అక్రమాస్తులు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా కూడా గుర్తించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి కస్టడీలో మరికొన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. ఏడీతో పాటుగా ఇంకా విద్యుత్ శాఖలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో కూడా ఇటు ఏసీబీ అధికారులు ఫోకస్ పెంచున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ పైన స్పెషల్ ఫోకస్ పెంచినటువంటి ఏసీబీ అధికారులు ఆయా బినామీలు ఎవరైతే ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ అవినీతి అనేది జరుగుతుందన్న అంశాలపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. మరి అంబేద్కర్ కస్టడీ, ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ శాఖ సస్పెండ్ చేసింది, ఆయనకు బినామీగా ఉన్నటువంటి అధికారుల పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్న నేపథ్యంలో మరి 4 రోజుల కస్టడీ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. 100 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో ఈ 3 జిల్లాలు, బంధువుల ఇళ్లలో పెద్ద ఎత్తున ఆస్తులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో కస్టడీ విచారణలో మరికొంతమంది బినామీల పాత్ర, ఇంకా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారుల పాత్రతో పాటుగా భారీగా అక్రమాస్తులు కూడా ఇంకా బయటపడే అవకాశం ఉంది. బ్యాంకు లాకర్లలో వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేసిన నేపథ్యంలో
పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డ నేపథ్యంలో ఇంకా బినామీలు ఇంకా అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న అంశాలపైన కూడా ఈ 4 రోజుల కస్టడీలో ఏసీబీ అధికారులు గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. సాగర్, ఇప్పటి వరకు అంబేద్కర్ కు సంబంధించిన భూములు కావచ్చు, భవనాలు కావచ్చు, అక్రమాస్తులు అన్నిటికీ సంబంధించిన ఆధారాలు ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా గుర్తించారు. అయితే బినామీలకు సంబంధించి 4 రోజుల కస్టడీకి సంబంధించి విచారించబోతున్నారు. మరి ఎంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఆధారాలు ఏవైనా లభించాయా? ప్రస్తుతం ఖచ్చితంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తిస్థాయి డాక్యుమెంట్స్ ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో కమర్షియల్ ఫ్లాట్స్తో పాటుగా భారీగా రెసిడెన్షియల్ ఫ్లాట్లు కూడా పెద్ద ఎత్తున ఆయన పేరుతో ఉన్నట్లు కూడా, బంధువుల పేరుతో, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇటు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కూడా ఆయన పేరుతో ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే ఇక్కడ కింది స్థాయి అధికారులనే బినామీలుగా పెట్టుకున్న నేపథ్యంలో ఇద్దరు కింది స్థాయి అధికారులు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి, అవుట్స్కట్స్లో పనిచేస్తున్న నగర శివారు ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు బినామీ ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అందులో ఓ బినామీ ఇంట్లో ఏకంగా 20 లక్షల రూపాయలు నగదు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఏసీబీ అధికారులు సోదాల్లో బయటపడ్డ పరిస్థితి. సో ఇంకా ఎంతమంది ఆయన కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులనే బినామీలుగా పెట్టుకున్నట్లుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇద్దరి పైన దాడులు చేసిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది బినామీలను పెట్టుకున్నారు, ఇంకా ఎంత అక్రమాస్తులు ఉన్నాయనేది కూడా ఏసీబీ కస్టడీ విచారణలో అయితే వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.